నిద్రమత్తులో ఉన్న జపాన్ ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. తూర్పు తీరంలో సంభవించిన ఈ తీవ్ర భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.7గా నమోదై దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనను సృష్టించింది. హఠాత్తుగా వచ్చిన ఈ పెను విపత్తుతో ప్రధాన నగరాల్లోని భవనాలు భయానకంగా ఊగిపోయాయి. భూకంప కేంద్రం సముద్రంలో ఉండటం వల్ల ఇప్పుడు సునామీ హెచ్చరిక జారీ అయింది. జపాన్లోని తూర్పు తీర ప్రాంతాన్ని ఓ భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 6.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించాయి. నిద్ర మత్తులో ఉన్న జనం తీవ్ర భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత కొద్ది నెలల్లో జపాన్లో సంభవించిన తీవ్రమైన భూకంపాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విపత్తు ప్రభావంతో ప్రధాన నగరాల్లోని పెద్ద భవనాలు కూడా కొన్ని నిమిషాల పాటు భయానకంగా ఊగిపోయాయి. జపాన్ వాతావరణ శాఖ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం యొక్క కేంద్రం హొక్కైడో ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్టానికి దిగువన అత్యంత దగ్గరగా నమోదైంది. సముద్రంలో భూకంప కేంద్రం ఉండడం వల్ల జేఎంఏ వెంటనే తూర్పు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఇది ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. తీర ప్రాంతాలలో అలలు 1 మీటర్ వరకు ఎగిసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సునామీ ముప్పు ఉన్నందున తీరంలో నివసించే ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. భూకంపం ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. హొక్కైడో, తోహోకు, మియాగి వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలలో కూడా ప్రకంపనలు బలంగా కనిపించాయి. ఈ ప్రాంతాలలో అనేక చోట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనివల్ల సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇంతటి తీవ్రత కారణంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో నడుస్తున్న పలు రైలు సేవలను నిలిపివేశారు. అలాగే కొన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కానీ నష్టం భారీగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. విపత్తు తీవ్రత దృష్ట్యా జపాన్ ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో అప్రమత్తమైంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం తక్షణమే రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో రంగంలోకి తెచ్చింది. భూకంప ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను గుర్తించి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించే పనిని వేగవంతం చేశారు. ఆహారం, నీరు, తాత్కాలిక ఆశ్రయం వంటి అత్యవసర వస్తువులను సిద్ధం చేస్తున్నారు. ఇటువంటి విపత్తులో జపాన్కు కొత్త కాకపోయినా సునామీ హెచ్చరిక జారీ కావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తత పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భూకంపంపై అంతర్జాతీయంగా కూడా నిపుణులు దృష్టి సారించారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే కూడా ఈ 6.7 తీవ్రతను ధృవీకరించింది. అంతేకాకుండా ప్రజలను మరింత కలవపరిచే విషయం ఏంటంటే, ఈ ప్రధాన భూకంపం తరువాత మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని యుఎస్జిఎస్ హెచ్చరించింది. ఈ ఆఫ్టర్ షాక్స్ వల్ల కూడా భవనాలకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో జపాన్ ప్రజలంతా నిబ్బరంగా, ధైర్యంగా ఉండాలని ప్రపంచ దేశాధినేతలు కోరుకుంటున్నారు. దయచేసి ఎవరూ భయాందోళన చెందవద్దు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నవారు సునామీ హెచ్చరికను చాలా సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు మాత్రమే వెళ్లాలని చెప్తున్నారు. మీ వ్యక్తిగత భద్రతే ఈ సమయంలో అత్యంత ముఖ్యమైనది. పరిస్థితి సాధారణమయ్యే వరకు అధికారులు ఆదేశాలను పాటించాలని కోరుతున్నారు.